హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో 41 సైజ్ బ్లౌజ్ అండి, బుట్ట చేతులతో కుట్టమని చెప్పారండి. నడుము పొడవు ఆది బ్లౌజ్ ప్రకారంగా చూసుకుని ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. షోల్డర్ వచ్చి మనకి 6 ఇంచెస్ అండి. చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకుని, అలాగే 6 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి. మనకి చంక డౌన్ కూడా ముందైతే 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇంతే వేసుకోవాలని ఏం లేదండి. మనకి మెజర్మెంట్ కరెక్ట్గా చంక రౌండ్కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి ఒకసారి. అందుకోసం నేను 7 ఇంచులు అయితే తీసుకున్నాను. నెక్క వెడల్పు వచ్చి 3 ఇంచులు ఉందండి. అదే 3 ఇంచులు ఇక్కడ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు మనకి 41లో 4 వంతులు చేస్తే అందులో ఒక భాగం 10 కదండి. ఈ విధంగా వేస్ట్ లూజ్ వచ్చి 9 అండి. డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇలా ఈ విధంగా ఈ 2 మార్కుల్ని ఇలా స్ట్రైట్గా లైన్లో అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు పైన మనకి నెక్ వెడల్పు 3 ఇంచులు వచ్చింది కదండి. కింద డౌన్ దగ్గర 3.5 ఇంచులు మార్క్ చేసుకుని నెక్ రౌండ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. డీప్ నెక్ కదండి, అందుకని కింద డీప్ కోసం 3.5 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు చంక రౌండ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుందామండి. స్టిచ్చింగ్ కోసం క్లాత్ వదిలిపెట్టి ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా నాకు 10 ఇంచులు వచ్చేసిందండి. నేను వేసుకున్న చంక మార్కింగ్ రౌండ్ కోసం సరిపోయిందండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా మనకి ఎలా అయితే వచ్చిందో అదే మార్కింగ్తో ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి. అదే కొలతలతో కరెక్ట్గా ఉందని చెప్పారండి. అందుకని ఏమి కూడా మనం ఏ మార్పు చేయకోకుండా సేమ్ అలాగే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకుని అదే విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకున్నామండి. నడుము పార్ట్ హమ్మింగ్ కోసం ఇదే క్లాత్ ఉంచేసాం కదండి మనం 1.5 ఇంచుల వరకు. అక్కడ చిన్న టక్ తీసుకోవాలండి. లూజ్ దగ్గర కూడా చిన్న టక్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, 1 ఇంచు హమ్మింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్తో ఈ విధంగా కొలత అయితే తీసుకుంటున్నానండి హ్యాండ్స్. ఇప్పుడు అసలుకు తీసుకుందామండి. ఇక్కడికి 2 ఇంచులు ఎక్స్ట్రా బుట్ట చేతుల కోసం అండి. 9 ఇంచులు పొడవండి, 2 ఇంచులు బుట్ట చేతుల కోసం. ఈ విధంగా మనకి పొడవు చూసుకున్నాం. మనకి ఇక్కడ ఖర్చు అయితే పడుతుందండి. హ్యాండ్స్ లూజ్ సరిపోలేదండి. మనకి ముక్కలు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 4 ఇంచులు అండి. హ్యాండ్స్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఇది బుట్ట కోసం అండి. బుట్ట చేతుల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను పైన 2 లేయర్లు మాత్రమే కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ వస్తుందండి ఇది. ఈ విధంగా ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మధ్యలో ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ డౌన్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంకలు తీసుకోవాలి కదండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కొంచెం కరువు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం చిన్న టక్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ సమానంగా 2 సర్దుకుని మొత్తం 2 హ్యాండ్స్ సెంటర్ పాయింట్లో టక్ తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ప్రకారంగా మనకి ఎక్కడైతే క్లాస్ అడ్జస్ట్మెంట్ సరిపోతుందో చూసుకుని ఇలా సర్దుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ప్రకారంగా మనం ఇలా డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ కోసం, ఖర్చు కోసం. ఇక్కడ 12 ఇంచుల డాట్ పాయింట్ అయితే వచ్చిందండి మనకి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసిన తర్వాత షోల్డర్ స్టిచ్ దగ్గర ఈ విధంగా జాయిన్ చేసుకుని కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గర ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఎంత ఉందో అంత మనం మార్క్ చేసుకున్నాం. ఉక్సులు బట్టి దగ్గర 1 ఇంచ్ డాట్ కోసం, ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. 1/2 ఇంచ్ ఖర్చు. ఇలా ఈ విధంగా సెంటర్ పాయింట్ దగ్గర ఈ విధంగా 12 ఇంచుల దగ్గర మనకు వచ్చింది కదా. చూడండి, కరెక్ట్గా 12 ఇంచుల దగ్గర మెయిన్ డాట్ పాయింట్ అయితే వచ్చిందండి. వెడల్పు వచ్చి 3.5 ఇంచులు అండి. ఆది బ్లౌజ్కి అలాగే ఉందండి. అందుకని మెయిన్ డాట్ వెడల్పు కూడా 3.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. చూసారు కదా. ఉక్సుల దగ్గర డాట్ 2.25 అండి. చంక దగ్గర డాట్ ఈ విధంగా మెయిన్ డాట్ని బట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కొంచెం కరువు తీసుకోవాలి. డీప్ నెక్ కదండి, కొంచెమే తీసుకోవాలండి కరువు. ఈ విధంగా స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ 3 ఇంచులు వచ్చిందండి మనకి. ఒకసారి వేస్ట్ లూజ్ సరిపోతుందో లేదా ముక్క జాయింట్ పడుతుందో చెక్ చేసుకోవాలండి మనం. క్లాత్ ఇక్కడికి వేస్ట్ లూజ్ 9.5 ఇంచులు కదండి, అదే విధంగా మనం మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా పైకి మన క్రాస్ బెల్ట్ ఆది బ్లౌజ్తో చూసుకున్నాం కదండి, ఎక్కడికి వచ్చిందో చూసుకుని అదే విధంగా డ్రా చేసుకున్నామండి. ఇప్పుడు కరెక్ట్గా 9.5 ఇంచులు వచ్చేసిందండి మనకి. జాయింట్ అయితే పడట్లేదండి, కరెక్ట్గా సరిపోతుందండి మనకి. 2 ఇంచులు ఖర్చు కోసం
ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కడా కూడా జాయింట్ పడలేదండి. డీప్ నెక్ కావడం వల్ల మనకి క్లాత్ అయితే సరిపోయిందండి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, మనం కరెక్ట్గా అది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అదే విధంగా మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు అదే విధంగా కటింగ్ చేసుకుంటున్నాం. కరెక్ట్గా వచ్చేసిందండి మనకి. ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టుకుని మనం టక్స్ కరెక్ట్గా ఉన్నా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ డాట్ల దగ్గర ఇదే విధంగా టక్స్ తీసుకోవాలండి. ఇవి కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చినాయండి మనకి. ఈ విధంగానే డాట్ వేసుకుని ఇలా ఇలా చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి. ఇది కూడా ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనకి కరెక్ట్గా ఉందని చెప్పారండి. ఆది బ్లౌజు సేమ్ ఇలానే కుట్టమన్నారు. అందుకని ఇదే విధంగా నేను క్రాస్ బెల్ట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇదే విధంగా కట్ చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకుని ఇదే విధంగా క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇదే విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. స్టిచ్చింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే ముందు వేసేద్దామండి. మెయిన్ డాట్ వేసుకోవాలండి ఫస్ట్. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగానే ఈ డాట్స్ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. కరెక్ట్గానే మనం మెజర్మెంట్ ప్రకారంగా మనం వేసుకున్నాం కదండి డాట్స్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది కదండి మనం. ఎందుకంటే పర్ఫెక్ట్గా కొలతలు తీసుకుని కరెక్ట్గా కట్ చేసుకున్నామండి. ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి క్లాత్ అండి. ఉక్సులు పట్టికి 1.5 ఇంచులు, కాజాల పట్టికి 2.5 వెడల్పు తీసుకోవాలండి. మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లో ఈ విధంగా కట్ చేసుకుని ఉక్సులు కాజాల పట్టీలు ఈ విధంగా కుట్టుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేవి రాలేదండి. ఎందుకంటే కటింగ్ అంత పర్ఫెక్ట్గా చేసుకున్నామండి మనం. కొలతలు అంత బాగా తీసుకుని చూసారు కదా. ఈ విధంగా ఇలా అడుగు ఫోల్డింగ్ చేసి కాజాల పట్టి ఈ విధంగా కుట్టుకోవాలండి. చూసారు కదా, హెచ్చు తగ్గులు ఇలా ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకోవాలండి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ దగ్గర జాయింట్ ముక్క అతుక్కోవాలని చెప్పాను కదండి లూజ్ కోసం. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ముక్క. ఇలా 4 ముక్కలు కూడా జాయింట్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కదండి, ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి 2 ముక్కల దగ్గర పడతాయండి. ఇలా హెచ్చు తగ్గులన్నీ కూడా సమానం చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ దగ్గర టక్ తీసుకున్నామండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం అటు సైడు ఇటు సైడు జాయింట్లే కాబట్టి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్ ముక్కలండి ఈ విధంగా పెట్టి ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇవి క్రాస్గా మీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా ముక్కలన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. మన దగ్గర ఉన్న వేస్ట్ పీస్ ఈ విధంగా కట్ చేసుకుని క్రాస్గా. ఇప్పుడు ఒక 1/2 ఇంచు అడుక్కి ఈ విధంగా మడత పెట్టి ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మెడపట్టి కుట్టుకోవాలండి. ఎక్కడా కూడా బ్లౌజ్ అయితే సాగదీయకూడదండి. కొంచెం పైన వేసిన క్లాత్ అయితే సాగదీయాలి కానీ బ్లౌజ్ పీస్ అయితే అస్సలు సాగదీయకూడదండి. ఇలా టక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కుట్టే వేసాం కదండి మెడపట్టి, అలాగే ఉంచి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. మనకి పఫ్ అని చెప్పారు కదండి, బొట్టు చేతులు పెట్టమని చెప్పారు కదా. ఆ బొట్టు చేతులు ఎలా పెట్టాలో నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇలా ఈ విధంగా మార్క్ చేసేసుకుని సెంటర్ పాయింట్ బుట్ట చేతులకు కూడా సెంటర్ పాయింట్ వచ్చేలాగా చూసుకోవాలండి. మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో క్లాత్ చూసుకుని ఎన్ని కుచ్చులు వస్తాయి అనేది ఒక అవగాహన చూసుకుని ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా నాకు 8 కుచ్చిళ్ళు వచ్చినాయండి. 4 కుచ్చిళ్ళు బ్యాక్కి వస్తే 4 ఇంచులు ఫ్రంట్కి వస్తాయి కదండి. ఇదే విధంగా సర్దుకుని నీట్గా ఇలా కుచ్చిళ్ళు పెట్టేసుకోవాలండి పఫ్ కోసం. ఇలా మనకి ఒకసారి క్లాత్ సరిపోతుందో లేదో కూడా చూసుకొని చెక్ చేసుకోవాలండి. సరిపోతుందండి మనకి కరెక్ట్గా. మనం కొలత తీసుకుని కట్ చేసుకున్నాం కాబట్టి చూసారు కదా, ఇలా ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది. ఇదే విధంగా కుచ్చిళ్ళు పెట్టుకుని బుట్ట చేతులు అయితే
కుట్టుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. హ్యాండ్స్కి కూడా ఇప్పుడు డబుల్ స్టిచ్చే వేసి కుట్టుకోవాలండి. ఇవి రెండో హ్యాండ్ అండి. ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇంత ఎక్కువ తీసుకున్నాం కదండి, బుట్ట చేతుల కోసం 2 ఇంచులు తీసుకున్నాం హ్యాండ్. అక్కడ మార్క్ చేస్తున్నానండి, మీకు అర్థమవుతుందని నేను ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నానండి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం. ఇప్పుడు కుర్చీలు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే ఒక ఐడియా ఉంటుంది కదండి, ఆ డౌట్ ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇది షోల్డర్ కుట్టు జాయింట్. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇలా పట్టుకొని ఒక 1 ఇంచు గ్యాప్లో అటు ఇటు కూడా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సెంటర్లో అయితే బొట్టు వస్తుందండి. ఈ విధంగా చూడండి 4 కుర్చీలు వచ్చాయి కదండి, కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరికి 1 2 3 4 కుర్చీలు. అదేవిధంగా ఇంకో 4 కుర్చీలు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి 4 కుర్చీలు, ఇది కూడా 4 కుర్చీలు వచ్చినాయి. మొత్తం 8 కుర్చీలు వచ్చినాయండి మనకి. ఈ విధంగా ఇలా కరెక్ట్గా సరిపోయిందండి, హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా. ఇదే విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, బొట్టు పఫ్ బాగుంది. ఇప్పుడు ఈ కుట్టు వేసుకోవాలండి. మనం జాయింట్ చేసి వదిలేసాం కదండి మెడపట్టి. ఇప్పుడు ఖర్చు కనిపించకుండా అడుక్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి హమ్మింగ్ కోసం ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ వేస్ట్ని నీట్గా జాగ్రత్తగా ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం 1 ఇంచు వదులుకున్నాం కదండి హమ్మింగ్ కోసం, అది ఎంతైతే వదులుకున్నామో అంతా మడత పెట్టుకుని ఈ విధంగా అది బ్లౌజ్తో చేతి లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని, అదేవిధంగా చంక లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం మార్క్ చేసుకున్నా కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ స్టిచ్చింగు. సైడ్ జాయింట్లు కూడా కరెక్ట్గా వస్తాయండి, ప్లస్ గుర్తుతో పర్ఫెక్ట్గా వస్తాయండి. సైడ్ జాయింట్లు కూడా ఎక్కడా వంకలు లేకుండా ఒకసారి ఇలా చెక్ చేసుకుని మనం ఆది బ్లౌజ్తో కొలత తీసుకుని ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి. సైడ్ జాయింట్లు చూసారు కదా, సైడ్ జాయింట్లు వేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ నడుము పట్టి దగ్గర మనం జాయింట్ అయితే చేయలేదండి. ఇదే ముక్క హమ్మింగ్ చేసి మడత పెట్టి కుట్టుకుంటున్నాం కదా, ఈ విధంగా 4 భాగాలు చేసి ఇక్కడ ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసుకోవాలండి. మీకు కనిపిస్తుందో లేదో డిజైనర్ బ్లౌజు ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నానండి నేను. ఇక్కడ 2 డాట్స్ కూడా బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదండి, అదే 1 ఇంచ్ డాట్ ఇక్కడ వేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్నామండి కటింగు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని చేతి పని చేసుకోవాలండి, హమ్మింగ్ చేసుకోవాలి. ఈ మెడకుట్టు అది ఉక్సులు కాజాలు అవి వేసుకున్న తర్వాత ఇలా ఉందండి బ్లౌజ్ ఓవరాల్గా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.